నమస్తే, దిస్ ఈస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే సినీ పరిశోధకులు ఏమంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే. సార్, పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క సినిమాలు, ఒక పక్క రాజకీయము రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఏదైతే ఫ్యాన్స్ అనుకుంటున్నారో అలాగే ప్రజలు కూడా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారా అన్న నేపథ్యంలో ఆయన పూర్తిగా రాజకీయాల వైపు మళ్ళుతున్నారు అనేది కూడా మనం ఆ మధ్య డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇంతకు ముందరే మొదలుపెట్టిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఏదైతే ఉందో మరి దీనికి సంబంధించి ఒక పాటని రిలీజ్ చేయడం జరిగింది, దేఖ్ లేంగే సాలా అని చెప్పేసి. ఈ ప్రమోషన్లోని డైరెక్టర్ చెప్పడం జరిగింది, అంటే సినిమా లేట్ అయిపోయింది చాలాను అని చెప్పేసి ఫ్యాన్స్ క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆలస్యం ఇందులో ఏమీ లేదు, అసలు ఆయన ప్రోత్సాహంతోనే మేము ఇంకా ఇప్పుడు చాలా ఫాస్ట్గా వర్క్ పూర్తి చేస్తున్నాము, ప్రాబ్లం అంతా మా దగ్గరే ఉంది అని చెప్పేసి ఆయన అనడం జరిగింది. సో మీరేమంటారు సార్, యాజ్ ఏ సినీ పరిశోధకులుగా నిజంగానే ఆయన బ్యాలెన్స్ చేయగలుగుతూ ఉన్నారా? ఆయన దీనివల్ల లేట్ అయిందా, లేకపోతే డైరెక్టర్ చెప్పినట్లుగా ఇటు అడ్జస్ట్మెంట్స్ అవ్వలేకపోయినాయా? మీరేమంటారు? మనం వాస్తవాలు మాట్లాడుకోవాలంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాబట్టి, దాని మీద బాధ్యతలు పెరగబట్టి, తను ఊహించిన దానికంటే ఎక్కువగా విజయాన్ని సాధించబట్టి, బాధ్యతలు అంతకంటే ఎక్కువగా పెరగబట్టి ఈ సినిమా లేట్ అయింది. ఒకేసారి 3 సినిమాలు లైన్లో ఉండబట్టి, హరిహర వీరమల్లు లైన్లో ఉంది, అది పూర్తి చేశాడా? నెక్స్ట్ ఓజీ లైన్లో ఉంది, దాని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దాన్ని హరిహర వీరమల్లు కొంత డిసప్పాయింట్ చేసినట్టయితే ఈ సినిమా దాన్ని కవర్ చేస్తుందోనే అనే ఉద్దేశంతో ఓజీ సినిమాని రిలీజ్ చేశారు. అది బాగానే ఉంది, కానీ ఓజీ అంటే ఆల్మోస్ట్ ఆయనకు ప్రతిష్టాత్మకమైన సినిమాగా మారుతుందనే ఆలోచనతో ఆయన చేశాడు ఓజీ. అది కూడా కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఇప్పుడు మనకి ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పేసి సినిమా వస్తుంది. ఈ సినిమా పట్ల సినిమా మీద ఏమి ఎక్స్పెక్టేషన్స్ లేవు గనక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అయితే అవ్వచ్చు. ఎప్పుడైతే మనం ఊహించని సందర్భాలు ఉన్నాయో, ఊహించని విధంగా సినిమా ఉందో, దానికి సక్సెస్ టాక్ వస్తుంది అన్నమాట. అలా ఊహించాం కదా. ఓజీలు ఏమన్నా ఉన్నాయంటే ఏదో ఒక ఇండియన్ సినిమాగా ఫీల్ అయ్యారు అనమాట. ఓజీ అంటే పవన్ కళ్యాణ్ లైఫ్లో ద నెంబర్ 1 సినిమా అనుకున్నారు. ఆ రేంజ్లో లేదు. అనవసరంగా హైప్ ఇచ్చుకోవడంలో కూడా నేను చాలాసార్లు చెప్తాను, దాన్ని మనం సినిమా తాలూకు వాల్యూని చెడగొట్టుకుంటున్నాం. కానీ హైప్ ఇచ్చినట్టయితే ప్రేక్షకుల తాలూకు అంచనాలు కూడా పెరిగిపోతాయి. ఎప్పుడైతే పెరిగిపోతాయో చాలా ట్రెమండస్గా ఈ సినిమా ఉంటుంది అనుకుని థియేటర్కి వెళ్తే వాళ్ళు ఊహించిందే ఉండదు. అలాగా అది ఏ విధమైనటువంటి హైప్ లేకుండా ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుతుంది కనుక ఏమో ఇది బాక్స్ ఆఫీసు దగ్గర మంచి రిజల్ట్ని చూడొచ్చనే ఆశ కలుగుతుంది నాకు. రెండవది ఏంటంటే, పవన్ కళ్యాణ్ సినిమా డేట్స్ అడ్జస్ట్ చేశారంటే పవన్ కళ్యాణ్ పగలంతా రాజకీయాలు, ఆఫీసు వ్యవహారాలు చూస్తూనే రాత్రిపూట 9 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు టైం ఇచ్చి సినిమాలు పూర్తి చేశాడు. అది పవన్ కళ్యాణ్ లాంటి మొండివాడు కాబట్టి ఆ విధంగా పూర్తి చేశాడు, కానీ మిగతా వాళ్ళకి సాధ్యపడదు. ఎందుకంటే 9 గంటలకు వచ్చి 10 గంటల నుంచి స్టార్ట్ చేసి 4 గంటలకి షూటింగ్ బ్యాకప్ చెప్పి మళ్ళీ ఒక 2 గంటల్లో తయారైపోయి 6 గంటలు 6:30 7 దగ్గర నుంచి ఆఫీస్ వ్యవహారాలు చూడటం అంటే అది సామాన్యంగా పవన్ కళ్యాణ్లో కొన్ని సూపర్ క్వాలిటీస్ ఉన్నాయి. అందుకే ఆయన్ని నేను ఎక్కువగా స్వాగతిస్తానన్నమాట. అటువంటి శక్తి ఎంతమందికి ఉంటుంది? ఎవరి కోసం చేయాలి? ఇప్పుడు ఓ సినిమాకి 100 కోట్లు వచ్చినప్పుడు 4 సినిమాలు చేసుకొని ఇంట్లో కూర్చోవచ్చు కదా. కానీ అది కాకుండా ఏదో ప్యాషన్, ఏదో అర్జీ, అంటే ఆయనకు తృష్ణ మాట, ప్రజాసేవ చేయాలనేటువంటి తృష్ణ. ప్రజల్ని చూడాలి, ప్రజల్నేమో సందర్శించి వాళ్ళ తాలూకు సమస్యలు తెలుసుకోవాలి, వీలైతే అప్పటికప్పుడు పరిష్కరించాలి. ఇవన్నీ మంచి ఆలోచనలు కదా. తర్వాత ఏదేమైనప్పుడు కూడా ఆయన మనసులో ఉన్నది డైరెక్ట్గా బయటికి చెప్తాడు. తర్వాత డిస్ట్రక్టివ్గా ఆలోచించడు, ఏది కట్టి తెచ్చే పద్ధతులను ఆలోచించడు, నిర్మాణాత్మకంగా కన్స్ట్రక్టివ్గా ఆలోచిస్తాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి మనం ఎంత చెబుతున్నాం. ఏదేమైనప్పుడు కూడా మరి హరీష్ శంకర్
ఎవరు డైరెక్టర్ పవన్ కళ్యాణ్ తాలూకు అభిమాని. ఉమ్, అభిమాని కాబట్టి గబ్బర్ సింగ్ ని అంత బాగా తీశాడనమాట. అవును. ఒక తన హీరోని ఎలా చూపించాలనుకున్నాడో అలా చూపించాడు హరీష్ శేఖర్ భగత్ సింగ్ ని. ఉమ్, అందువల్ల దాని పేరు గబ్బర్ సింగ్, సారీ గబ్బర్ సింగ్. రిపీట్ చేయండి. అంటే అభిమాని కాబట్టే ఆ గబ్బర్ సింగ్ అనేటువంటి ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ని అంత బాగా అంత హిలేరియస్ కామెడీ మిక్స్ చేస్తూ పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా తీశాడు. అది సూపర్ డూపర్ హిట్ అయింది అన్నమాట. కానీ అంటే పవన్ కళ్యాణ్ అభిమానిగా పవన్ కళ్యాణ్ని ఎలా చూపిస్తే బాగుంటుంది అనే ఒక ఒక విజన్తో చేశాడు కనుక ఆ సినిమాలో కొంత విషయం ఉంటుందని ఆలోచించవచ్చు. ఉమ్, ఇక్కడే ఇది భగత్ సింగ్ అంటే మరి భగత్ సింగ్ కథ లేకపోతే ఇంకేదైనా కుక్కుడు స్టోరీ అన్నది సినిమా చూసాక తెలియాలి. సినిమా చూసాక నీకు చెప్తాను. భగత్ సింగ్ అంటే మళ్ళీ రాజకీయం అయిపోతుంది. అలా కాకుండా భగత్ సింగ్ లాంటి వాడంటే ఆ కథ ఏమిటి, కొత్తగా ఉందా, బాగుందా, సన్నివేశాలు బాగున్నాయా, ఆ క్యారెక్టర్కి పవన్ కళ్యాణ్ ఎంత బాగా చేశాడు, డైరెక్టర్ ఎంత బాగా చేశాడు, ఈరోజు మ్యూజిక్ ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు కదా. మరి ఒక పాట రిలీజ్ అయ్యింది, అది రిలీజ్ అయ్యేది దాన్ని ఏమంటారు, దేగులేంగి చాలా. అది మన ఇక్కడ డిఎస్పి మ్యూజిక్ పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా మ్యూజిక్ చేస్తాడు గనక ఆ పాటలు చాలా వరకు హిట్ అవుతాయి. ముఖ్యంగా యువతని, కుర్రకారిని ఉర్రు తొలగిస్తాయి అన్నమాట. అది ఆ సందర్భం కూడా ఉంది. అయితే హరీష్ శంకర్ ఇందులో మా తప్పే ఉందంటే ఎవరి తప్పు లేదు. ఎవరి తప్పు ఉంటుంది? ఆయన డేట్స్ ఇవ్వాలి, మీరు చేయాలి. ఆయన డేట్స్ ఇవ్వకుండా మీరేం చేస్తారు? అలాగని పవన్ కళ్యాణ్ మీద ఏమాత్రం నింద లేకుండా ఆయన చెప్పొచ్చు. ఏ డైరెక్టర్ అదే చెప్తాడు కదా. ఇందులో మాత్రం పవన్ కళ్యాణ్ తప్పు ఉందని ఎవరైనా చెప్తారా? చెప్పగలరా? అందువల్ల బట్ ఎనీవే సినిమా రిలీజ్ దగ్గర పడుతుంది కనుక మనం ఆ సినిమాలో ఉండే మంచినే మనం కోరుకుందాం. సాంగ్స్ అన్ని బాగుంటాయి. ఇక్కడ కొంచెం పవన్ కళ్యాణ్ డిఫరెంట్ గా ఆలోచించడానికి కాస్ట్యూమ్స్ గెటప్ చాలా బాగుందమ్మా. అవునా? కాస్ట్యూమ్స్ గెటప్ పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్ గా చూపించాడు. ఆ ఫోటోసే బ్రహ్మాండంగా వైరల్ అవుతున్నాయి అన్నమాట. కనుక ఇవన్నీ పవన్ కళ్యాణ్ అభిమానులే కాకుండా మిగతా అభిమానులకు కూడా బాగా నచ్చేలాగా, వాళ్ళు మెచ్చేలాగా సినిమాని దిద్దినట్టుగా అనిపిస్తుంది. చూద్దాం, సినిమా చూస్తే కానీ దాని గురించి మనం చెప్పలేము. తప్పకుండా. బట్ ఎనీవే సినిమాకి రావాల్సిన హైపు రావడం కోసం వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం స్వాగతించదగ్గవి. డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.